1 సెకండ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ హాయ్. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి, ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని 200% కామెంట్ చేసి చూడండి. అన్న, ఇప్పుడు మీకు దేవర మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? దేవరా మూవీ అనేది చాలా బడ్జెట్ తీస్తున్నారన్న. ఎన్టీఆర్ గారు ఆల్రెడీ ఎన్టీఆర్ గారి గురించి మనకు తెలిసిందే. అతని యాక్టింగ్ గురించి అతను మామూలుగా కాదు, ఆల్రెడీ RRR లో చూసాం మనం. సో ఆ విధంగా దానికి మించి ఉంటది దేవరా అనేది. సో చాలా బడ్జెట్ తీస్తున్నారు. దానికి చాలా చాలా 1-2 years టైం తీసుకున్నారు ఎన్టీఆర్ సార్. చాలా కష్టపడుతున్నారు, మామూలుగా ఉండదు. ఇంకా వేరే లెవెల్లో ఉంటది ఎన్టీఆర్ అంటే. ఎన్టీఆర్ అన్న లుక్ ఎలా అనిపించింది? మామూలుగా లేదుగా, మామూలుగా చించేశాడు అన్న. సో ఇంకా లెవెల్లో ఉంటది మూవీ వచ్చిన తర్వాత, ఇంకా లెవెల్లో ఉంటది. సో అన్న ఇంకా అలాంటి పెద్ద పెద్ద సినిమాలు ఇంకా చాలా తీయాలన్న. తీస్తే అంటే ఎన్టీఆర్ అన్న మూవీస్ లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? మరి మూవీ అంటే మన రీసెంట్ గా మన 1 year బ్యాక్ వచ్చిన RRR లో యాక్టింగ్ అంటే మామూలుగా లేదు. ఆల్రెడీ అన్న గురించి తెలుసు. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ అంటే మన సీనియర్ ఎన్టీఆర్ లానే ఉంటారు ఆల్మోస్ట్. ఎందుకంటే మనం సీనియర్ ఎన్టీఆర్ సార్ని చూసాం, అది డిటో ఉంటది యాక్టింగ్ సార్ది కూడా. సో సార్ అనేది చెప్పవసరంలే, మామూలుగా ఉండదు. ఏదైనా సరే, రివ్యూ అయినా ఏదైనా సరే అవసరం లేదు. ఎన్టీఆర్ సార్ గురించి అయితే మామూలుగా ఉండదు. దేవరా గురించి కూడా చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుంది మూవీ. ఆల్రెడీ సాంగ్ కూడా సాంగ్ కూడా వచ్చింది. సాంగ్ కూడా సాంగ్ ఎలా అనిపించింది మరి? సాంగ్ అసలే మామూలుగా లేదన్న. సాంగ్ ఒక వైబ్రేషన్ సాంగ్ అనేది. ఎలా అనిపించింది మరి ఆ సాంగ్ చూసినప్పుడు? ఆ సాంగ్ చూస్తే స్లోగా ఉందన్న. అది స్లోగా ఎక్కుతుంది. అయినా కానీ ఎక్కుతుందా? అది చాలా మంది అనుకుంటున్నారు సాంగ్ ఏంటి ఇలా తీసారు, సాంగ్ ఏంటి స్లోగా ఉంది, సాంగ్ ఏంటి ఎట్లా ఉంది అనుకున్నారు. కానీ అది ఒక డ్రగ్స్ స్లో ఎక్కుతుంది, మ్యూజికల్ ఎక్కుతుంది. మర్చిపోలేమన్న సాంగ్. థియేటర్ చూస్తే ఒక రకంగా ఉంటది సాంగ్. సో అది మన వాళ్ళు ఏంటంటే నార్మల్ గానే ఉంది కదా, ఏదో డబ్బింగ్ సాంగ్ లా ఉంది అనుకున్నారు. కానీ సాంగ్ అనేది ఒక లెవెల్లో ఉంది. సాంగ్ అనేది స్లో ఎక్కుతుంది. సాంగ్ అయితే సూపర్. 10 కోట్ల వ్యూస్ కూడా వచ్చింది కదా సాంగ్. మీకు ఎలా అనిపిస్తుంది? అది అవునన్న. సాంగ్ ఏంటంటే క్లారిటీగా అయ్యి సాంగ్ చూస్తే ఆ విధంగా వచ్చింది అది. సో చాలా బాగుంటది, సినిమా కూడా చాలా బాగుంటది. సార్ కూడా చాలా కష్టపడుతున్నారు, సార్ ఎన్టీఆర్ సార్ కూడా. సాంగ్ అయితే ఒక లెవెల్లో ఉంది, సినిమా కూడా ఒక లెవెల్లోనే ఉంటది. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? యాక్టింగ్ చూస్తే నేను ఆల్రెడీ జూనియర్ అంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు కూడా నేను చూస్తూ ఉంటా. అతనికి డిట్టో ఉంటారు సార్ కూడా, ఎందుకంటే అదే రక్తం. సో ఏంటంటే ఒక మినిమం ఉంటది యాక్టింగ్. మినిమము మన ఈ తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు అంటే ఒక లెవెల్ యాక్టింగ్ లో. ఇప్పుడు 1 word లో ఎన్టీఆర్ అన్న గురించి, దేవర మూవీ గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? 1 word అంటే సినిమా ఎన్టీఆర్ గురించి, ఎన్టీఆర్ గారు అయితే సూపర్ అన్న. సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.